హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మన స్టార్స్. ఈరోజు ఇంటర్వ్యూలో మన ముందున్న స్పెషల్ గెస్ట్ ఎవరంటే ఆగస్ట్ 14 ఒక అన్ఫర్గెటబుల్ ఎక్స్పీరియన్స్ మనందరికి ఇవ్వడానికి ఒక మంచి థ్రిల్లర్ ఎక్స్పీరియన్స్తోని అగద అంటూ ఒక తెలుగు సినిమా మన ముందుకు వస్తుంది. సో అందులో లీడ్ యాక్టర్గా చేసిన కామాక్షి గారు మనతో ఉండడం జరిగింది. మేడంతో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. లెట్స్ గో. హాయ్ మ్యామ్. Hi. Hi. ఎందుకు మ్యామ్ ఎందుకు చిన్న No, you really have that peppy energy. I'm really liking it. Yeah. బట్ మేము అంటే మిమ్మల్ని ఇన్స్టాగ్రామ్లోని సినిమాస్లోని చూసి దగ్గరగా ఈ లుక్లో చూస్తుంటే అసలు ఫ్యాబులస్గా కనబడుతుంది. అయ్యో. రియల్లీ మిస్సింగ్ అవుట్ దిస్ అవుట్ఫిట్స్ కానీ ఈ లుక్స్లో కానీ. Right. అంటే ఒక 16 అన్నాల తెలుగు అమ్మాయి అంటారు కదా అలా చెప్పండి, మీ ఆడియన్స్ కి చెప్పండి, డైరెక్టర్స్ కి చెప్పండి, కామాక్షి ఇలా ఉంటారు, ఇలాంటి రోల్స్ Yeah. ఇవ్వండి అని చెప్పండి. బట్ ఇంకొక ప్రాబ్లం ఏంటంటే మ్యామ్, తెలుగులోని తెలుగు అమ్మాయిలు ఇంత ఫెరోషియస్గా యాక్ట్ చేసే యాక్టర్స్ చాలా తక్కువ మంది ఉన్నారు. Yeah. సో అందువల్ల ఆ గ్లామరస్ సైడ్ కానీ ఆ బ్యూటిఫుల్ కూల్ బిజీ లుక్స్లో మిమ్మల్ని చూడడం కొంచెం ఇబ్బంది అయిపోతుంది. ఎందుకంటే మాకు ఆ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ రోల్స్ చేసేవాళ్ళు చాలా తక్కువ మంది తక్కువ ఉన్నారు ఉన్నారు. కాబట్టి, Yeah, అండ్ yeah. తెలుగులో చేసేవారు. Right. హౌ ఇంట్రెస్టింగ్ మ్యామ్, Yeah. వేర్ యూ స్టార్టెడ్, వేర్ యూ ఆర్ టుడే. Yes. ఎందుకంటే ఫ్రమ్ ద స్టార్టింగ్ ఆఫ్ యువర్ జర్నీ మేము ఇంటర్వ్యూస్ చేస్తూనే ఉన్నాం. ఈరోజు ఇండివిజువల్గా మీతో ఒక ఇంటర్వ్యూ చేయడం అంటే ఇట్స్ లైక్ మాకు కూడా నచ్చుతూ ఉంటుంది. సో స్లోగా మీరు కూడా గ్రో అవుతున్నారు, Right. ఫిల్మ్స్ మీరు చేస్తున్న ఇంట్రెస్టింగ్గా ఉంటుంటాయి. Mm. బట్ సెల్ఫ్ అనాలిసిస్ ఎలా ఉంటుంది? వేర్ ఐ స్టార్టెడ్, వేర్ ఐఎమ్ టుడే. యా, కూర్చుంటాను ఒకసారి, కూర్చొని నేను ఆలోచిస్తాను, ఇక్కడ స్టార్ట్ చేశాను, ఇక్కడ వరకు వచ్చాను అని. ఆ హ్యాపీనెస్ వస్తుంది, హ్యాపీనెస్ కానీ ఆ సాటిస్ఫాక్షన్ కానీ. బట్ ఐఎమ్ దట్ కైండ్ ఆఫ్ ఎ పర్సన్ Okay. హూ ఇస్ ఆల్వేస్ ఆన్ ఎ రన్. లేదు, ఇంకా ఇంకా వెళ్ళాలి, ఇంకా వెళ్ళాలి, దీంతోనే సంతృప్తి పడిపోతే ముందుకెళ్ళను. ఓకే, గుడ్, యూ హ్యావ్ అచీవ్డ్, నౌ గెట్ అప్ అండ్ గ్రేట్. టేక్ మూవ్ ఫార్వర్డ్. సో అది ఎప్పుడు ఉంటుంది నాకు. ఐ థింక్ అది ఉండడం వల్లే ఐ కెప్ట్ ఆన్ గ్రోయింగ్ అండ్ ఐ విల్ గ్రో. అది ఏ రోజైతే చచ్చిపోతుందో, అది చాలు అనిపిస్తుందో, Yeah. దెన్ ఐ డోంట్ థింక్ సో. Yes, correct. ఎవరైనా అంతే కదా, Mm, వి mm. కాంట్ డూ ఎనీథింగ్ ఫర్. Yes. అంటే మేము ఇండస్ట్రీలోనే యాక్టర్స్ అందరం చూస్తూ ఉంటాం మ్యామ్. ఒక మంచి సినిమా పడిందంటే ఇంకా సినిమాలు రావాలి, ఇంకా మంచి మంచి సినిమాలు చేయాలని. బట్ మీ దగ్గర మాకు బాగా నచ్చేది ఏంటంటే ఒక క్యారెక్టర్ చేసేసి ఒక 30 to 45 days బ్రేక్ తీసుకొని అనాలిసిస్ చేసుకుంటారు, కొంచెం రెస్ట్ తీసుకుంటారు, రియల్ వరల్డ్లోకి వెళ్తారు, మొత్తం అంతా ఎక్స్పీరియన్స్ చేసి మైండ్ ఫ్రెష్ చేసుకొని True. మళ్ళీ ఇలా వస్తుంటారు కదా. సో అది సీక్రెట్ అనుకుంటే కామాక్షి గారు డూయింగ్ బ్యాక్ టు బ్యాక్ గుడ్ ఫిల్మ్స్. ట్రూ. ఐ థింక్ నేను ఏ రోజు అయితే రియాలిటీకి దూరం వెళ్ళిపోతానో ఆ రోజు నాలో యాక్టర్ చచ్చిపోతుంది. నేను ఎంత యాక్టర్ అయినా రియల్ లైఫ్లో దాన్ని పక్కన పెట్టేసి ఐ స్టార్ట్ లివింగ్ నార్మల్లీ. ఫ్రెండ్స్ని కలుస్తాను, బైక్ పైన తిరుగుతాను, ఐ ప్లే విత్ మై డాగ్స్, ఐ సిట్ అట్ హోమ్, మా మమ్మీ వాళ్ళతో ముచ్చట్లు చెప్తాను, ఊర్లో కబుర్లని చెప్తా ఉంటే వింటా ఉంటాను. సో ఐ థింక్ చిన్నప్పటి నుంచి పెరిగిన కామాక్షి ఏదైతే లోపల ఉందో, అది ఏ రోజు వరకు అయితే అలైవ్గా ఉంటుందో అప్పుడే నేను రిలేట్ చేసుకోగలుగుతాను ఏ క్యారెక్టర్గా అయినా. అవును, ఇలా ఉంటారు కదా, ఇలా మాట్లాడతారు కదా, ఇలా ఆలోచిస్తారు కదా అని ఒక ఉంటుంది. ద మోర్ ఐ గో అవే ఫ్రమ్ ద రియాలిటీ, ఐ థింక్ రానెస్ అండ్ అథెంటిసిటీ పోతుంది యాక్టింగ్. ఐ థింక్ దట్ ఈస్ మై సీక్రెట్. తెలుగు అమ్మాయిని అయి ఉండి తెలుగు జీవితాలు దగ్గరగా చూడటం వల్ల తెలుగు ప్రజల సినిమా చూస్తున్నప్పుడు ఆ రిలేటబిలిటీ ఎందుకు వస్తుంది అంటే, బికాస్ ఐ లివ్డ్ హియర్, ఇక్కడ జీవితాలు చూశాను, ఇక్కడ బ్రతికాను కాబట్టి. గ్రేట్. చిన్నప్పటి నుంచి ఆ లీడర్షిప్ క్వాలిటీస్ తోనే, ఆ రాడికల్ థింకింగ్ తోనే, అండ్ ఇంకా పాజిటివ్ గా చెప్పాలంటే స్టార్డమ్ కి కొంచెం అబ్సెస్ అయ్యి ఒక స్టేజ్కి వెళ్ళిన తర్వాత నా మాట చెప్తే కొంతమంది వినేటట్టు ఉండాలి, కొంచెం వాళ్ళు చేంజ్ అయ్యేటట్టు ఉండాలి. సో ఇలాంటి థాట్స్ తో స్టార్ట్ అయింది మీ కెరీర్. నౌ అగదా టైంకి ఎలాంటి సిచ్యువేషన్ లో ఉంది? అందులో ఫస్ట్ పార్ట్ వరకు నేను అగ్రీ చేస్తాను. Correct ఆ? లైక్ ఐమ్ రాడికల్ థింకర్ అండ్ అది అబ్సెషన్ ఎప్పుడు లేదు. ఓకే. ఐ ఆల్వేస్ వాంటెడ్, ఎస్, ఆ ఫెమిలియారిటీ అనేది ప్రతి యాక్టర్ కి ఆ నార్సిసిస్ట్ ఇస్ అ వెరీ బిగ్ వర్డ్, బట్ ఆ క్వాలిటీ ఉంటుంది. మన వర్క్ ఎక్కువ మందికి రీచ్ అవ్వాలి, ఎక్కువ మంది అప్రిషియేట్ చేయాలనేది ఒకటి బట్ ఉంటుంది. యూ వాంట్ టు చేంజ్ ద సొసైటీ విత్ దట్ స్టార్డమ్. అందుకే నేను పాజిటివ్ సైడ్ లో అన్నాను. ఓకే, సో మీరు దాన్ని తీసుకొని ఐ వాంట్ టు యూజ్ సొసైటీని కొంచెం చేంజ్ చేయాలి. అప్పుడు కామాక్షి ఎవరో తెలుసు, కామాక్షి చెప్తే కొంతమంది చేంజ్ అవ్వడం రెడీగా ఉంటుంది. సో నేను ఆ పాజిటివ్ వేలో అన్నాను. సో ఇప్పుడు అగదా టైంకి ఏ సిచ్యువేషన్ లో ఉంది అలా ఆలోచించుకుంటే? ఎందుకంటే వేరెవర్ యూ గో అందరికీ తెలుసు కామాక్షి గారు తెలుగు అమ్మాయి, Hopefully. డూయింగ్ ఫ్యాంటాస్టిక్ ఫిల్మ్. హోప్ఫుల్లీ. సో అనాలిసిస్ ఎలా ఉంటుంది అందులో మెయిన్ గా? అంటే అప్పటికి ఇప్పటికి మారింది ఏమీ లేదు. ద వే పీపుల్ లుక్ ఎట్ మీ హ్యాస్ చేంజ్డ్. నేను అలానే ఉన్నాను. ఓకే.
వాళ్ళు అసలు నేను ఉన్నాను అని గుర్తించడం జరిగింది. ఏం చెప్తుందో ఓకే. చూద్దాము అనేది జరిగింది. దిస్ ఈస్ ఆల్వేస్ దేర్. ఇక్కడ ఇటువైపు అంతా చేంజ్ అవుతుంది స్లోగా. యాహ్! దిస్ సైడ్ ఇట్స్ ఆల్వేస్ ద సేమ్. బట్ ఎప్పుడు ఆ థింకింగ్ మేము ఎప్పుడు చూడగలం? ఎందుకంటే మీరు ఎప్పుడు ఇంటర్వ్యూస్‌లో కానీ, స్పీచెస్‌లో గానీ చాలా సెటిల్డ్‌గా మాట్లాడుతూ ఉంటారు. ఆచితూచి మాట్లాడుతూ ఉంటారు గదా! నేను ఆచితూచి మాట్లాడను. ఐ మై మామ్ వెన్ షీ సీస్ మై ఇంటర్వ్యూస్, "ఎందుకలాగా? నువ్వెలా ఉంటావో అలానే ఎందుకు మాట్లాడేస్తావు? ఏదైనా కాంట్రోవర్సీ అయితే ఏమవుతది? మాట్లాడకండి." ఓకే. అస్సలు నేను ఆచితూచి మాట్లాడను. అదే ఓకే. మా ఇంట్లో వాళ్ళందరూ చెప్తారు, "కొంచెం ఆచితూచి మాట్లాడమ్మా కొద్దిగా." ఓకే. సో, అసలు నేను ఐ మీన్ దిస్ ఇస్ హౌ ఐ యామ్. ఐ స్పీక్ మై హార్ట్ ఔట్. హ్మ్. ఐ వేర్ మై హార్ట్ ఆన్ మై స్లీవ్స్. ఓకే. సో మై ఫ్యామిలీ ఇస్ బిట్ స్కేర్డ్ ఫర్ మీ. నువ్వు ఏదో ఒక రోజు ఏదో ఏదో పెద్దదే చేసేలా ఉన్నావనా? సూపర్ మ్యామ్. మ్యామ్ ఇప్పుడు ఒక అన్నోన్ కామన్ మ్యాన్‌కి అగదా లాంటి వరల్డ్ ఏంటో తెలియదు. తెలియదు. సో మీరు తెలుసు. మీ దగ్గరకొచ్చి మ్యామ్ ఏంటి అగదా ఏంటి? ఆగస్ట్ 14థ్‌న మేము తెలియాలంటే అగదా గురించి మీరేం చెప్తారు? అని అంటే ఒక కామన్ మ్యాన్‌కి లేకపోతే ఒక అన్నోన్ మ్యాన్‌కి మీరు ఎలా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు అగదా వరల్డ్‌ని? అగదా డెఫినెట్లీ ఇస్ అ మేడ్ అప్ వరల్డ్. ఓకే. ఓకే. క్రియేట్ చేసిన వరల్డ్. ఒక ఈవిల్‌కి ఎప్పుడూ న్యాచురల్‌గా సొసైటీలో గాని, ప్రతి ఒక్కళ్ళ లైఫ్స్‌లో గాని జరిగేదేంటి? ఒక మంచికి, చెడుకి రైట్. మధ్య జరిగే యుద్ధం. కరెక్ట్. అది స్మాల్ సైజ్ యుద్ధమా? బిగ్ సైజ్ బాహుబలి యుద్ధమా? అనేదే తేడా. రైట్. ప్రతి ఒక్కళ్ళ జీవితాల్లో జరిగేది అదే. 2 ఆపోజిట్ ఐడియాలజీస్ ఆర్ ఆపోజిట్ ఫోర్సెస్ మధ్యలో జరిగే ఇష్యూయే మనందరం దాని నుంచి వచ్చే ఫీలింగ్స్‌నే అది థ్రిల్ అయినా, సాడ్‌నెస్ అయినా, హ్యాపీనెస్ అయినా ఇట్స్ ఆల్వేస్ ద సేమ్ థింగ్. ఇట్స్ ఎ యూనివర్సల్ థింగ్. సో, ఈ సినిమా చూసినప్పుడు అది మీరు రిలేట్ చేసుకోగలుగుతారు. నేను రిలేట్ చేసుకోగలుగుతా. ఒక బడ్డీ కొట్టులో వాడు రిలేట్ చేసుకోగలుగుతాడు. ఆటో నడిపేవాడు రిలేట్ చేసుకుంటాడు. ఆఫీస్‌లో వర్క్ చేసేవాడు రిలేట్ చేసుకుంటాడు. సో, ద బేసిక్ హ్యూమన్ ఎమోషన్స్ ఆర్ ద సేమ్. ఓకే. వరల్డ్ ఒకటే మేడ్ అప్ వరల్డ్. ఓకే. సో, 2 ఆపోజిట్ ఫోర్సెస్ మధ్య జరిగే యుద్ధంలో ఎవరు ఏ స్టాండ్ తీసుకుంటున్నారు? ఎందుకు తీసుకుంటున్నారు? ఎలా తీసుకుంటున్నారు? అనేదే క్రియేటివ్‌గా రాజు గారు ఒక డిఫరెంట్ వరల్డ్ క్రియేట్ చేసి అందులోకి మనల్ని తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. అండ్ ఐ థింక్ ఐ యామ్ వెరీ హ్యాపీ. ఐ యామ్ ప్రెటీ ష్యూర్ హి సక్సీడెడ్. యెస్. ఆడియన్స్ కూడా డెఫినెట్‌గా అదే మాట అంటారు. బికాజ్ మీకు టీజర్‌లో యాహ్! విజువల్స్ యాహ్! చూసుండుంటే ఐ రియలీ లవ్ ది అగదా ద పోస్టర్, ద ఫస్ట్ పోస్టర్ గాని, ది కేవ్‌లో షూట్ చేసినప్పుడు గాని ఇట్ వాస్ బ్యూటిఫుల్. యాహ్! మేము టీజర్ చూడగానే సంథింగ్ ఫిషీ ఈస్ కమింగ్ అంతే. ఆగస్ట్ 14 సంథింగ్ ఫిషీ ఒక బెస్ట్ థ్రిల్లర్ ఎక్స్‌పీరియన్స్. ఆల్రెడీ ఆయనకున్న లెగసీకి గాని, ఆయనకున్న ఫిల్మోగ్రఫీకి గాని ఆయనకు ఒక స్టాంప్ ఉంది కాబట్టి ఆడియన్స్ హ్యాపీగా వెళ్తూ ఉంటారు. అండ్ మీలాంటి ప్రామినెంట్ యాక్టర్స్ చూస్తున్నప్పుడు ఇంకా కాన్ఫిడెన్స్ వస్తూ ఉంటుంది. వీళ్ళ పర్ఫార్మెన్స్ కూడా దానికి యాడ్ అవుతూ ఉంటుంది కాబట్టి ఇంకా ప్లస్ అవుతూ ఉంటుంది. వాట్ డిడ్ యూ ఫీల్? అంటే పోస్టర్స్, టీజర్ చూసినప్పుడు ఏముంటుందని ఎక్స్‌పెక్ట్ చేశారు? వాట్ ఐయామ్ ఎక్స్‌పెక్టింగ్ ఈస్ లైక్ ఎంఎస్ రాజు గారి అరుంధతి అనుకుంటున్నా. వావ్! వావ్! ఐ థింక్ యామ్ ఐ గివింగ్ దట్ వైబ్? యెస్. వావ్! ఐయామ్ ఎక్స్‌పెక్టింగ్ దట్. నైస్. ఐ విష్ ఆగస్ట్ 14 అది నిజంగా ట్రూ అవ్వాలి అని. యెస్. గ్రేట్ మ్యామ్. అంటే మాకందరికీ పెద్ద క్వెషన్ మార్క్ ఏంటంటే యూ ఆర్ బోర్న్ అండ్ బ్రాట్ అప్ ఇన్ సిటీ. యూ ట్రావెల్డ్ అరౌండ్ ద వరల్డ్. యూ స్టడీడ్ అరౌండ్ ద వరల్డ్. బట్ కట్ చేస్తే యాక్టర్‌గా చూసుకుంటే అన్ని డీగ్లామరస్ రోల్స్. బట్ యూ డిడ్ ఎ ఫెంటాస్టిక్ జాబ్. అంటే ఒక టైలర్ మేడ్ లాగా ప్రతిసారి మాకు ప్రూవ్ చేస్తూ ఉంటారు. బట్ ఆ ట్రాన్సిషన్ ఎలా జరుగుతూ ఉంటుందండి ప్రతిసారి. ఎందుకంటే దానికి దీనికి అసలు ఎక్కడ కనెక్షన్ లేదు కదా మీ లైఫ్‌లోని. బట్ పర్సనల్ లైఫ్ నుంచైనా బ్రింగ్ చేద్దామనంటే మీ ఎక్స్‌పీరియన్సెస్ ఇవన్నీ కూడా. సో దానికి మేము చాలా క్యూరియస్. అంటే అలా ఏం లేదు. ఐ హావ్ లివ్డ్ విత్ 3 జనరేషన్స్ ఆఫ్ విమెన్. మా తాతమ్మ, అమ్మమ్మ, అమ్మ, పిన్ని. సో, ఊర్లెళ్ళి హాలిడేస్‌కి ఊర్లెళ్ళే ఉండేదాన్ని. సో, వాళ్ళందరి మాటలు వినేదాన్ని. ఐ అబ్జార్బ్ ఎ లాట్ చిన్నప్పటి నుంచి. ఐయామ్ లైక్ దట్ స్పంజ్. సో, ఎవ్రీథింగ్ ఐ హావ్ ఇట్ ఇన్ మై బ్రెయిన్ అన్నమాట. సో, ఒక ఇన్సిడెంట్ గుర్తొచ్చిందంటే ఆ రోజు ఏ స్మెల్ వచ్చింది, ఎక్కడ వర్షం పడతా ఉండిందా, అక్కడ పకోడీల స్మెల్ వస్తా ఉండిందా, ఓకే. మడత మంచం మీద కూర్చున్నామా. సో, అంత డీటెయిల్‌గా నాకు గుర్తుంటుంది. సో, వెన్ సమ్ క్యారెక్టర్ నాకు చెప్తున్నప్పుడు when I dig deep into, and you should not forget being a doctor, I have read psychology. So Yeah. adi in a way నాకు చాలా హెల్ప్ అయింది to read the characters, to understand why this character is behaving the way it's behaving. ఓకే. సో ఆ అనాలిసిస్ ని నా లివ్డ్ ఎక్స్పీరియన్సెస్ ని జోడిస్తే ఐ కెన్ అండర్స్టాండ్ అ క్యారెక్టర్ ఇన్ అ మచ్ బెటర్ వే. అండ్ ఐఎమ్ వెరీ ఎంపథెటిక్ చిన్నప్పటి నుంచి సిన్స్ చైల్డ్హుడ్. సో
నాన్ జడ్జ్మెంటల్, ఎంపథెటిక్. Oh. సో ఎవరికైతే ఇది తప్పు ఒప్పు అని కనిపిస్తుందో నాకు అక్కడ తప్పు ఒప్పులు కనిపించవు, బికాస్ వి ఆల్ లివ్ ఇన్ అ వెరీ గ్రే ఏరియా. రైట్ రైట్. మీకు తప్పైంది నాకెందుకు రైట్ అయిందంటే నా సిచ్యువేషన్స్ వల్ల, Yeah. నేను లివ్ చేసిన లైఫ్ వల్ల. సో ద వే ఐ అండర్స్టాండ్ అండ్ ఎంపథైజ్ విత్ క్యారెక్టర్స్, సో మేబీ అందుకే ఎవ్రీ క్యారెక్టర్ ఇస్ జస్ట్ వర్కింగ్ అవుట్. బట్ అన్ఫార్చునేట్లీ వీ హ్యావ్ ఆల్ నోన్ సొసైటీ కానీ ఇండస్ట్రీ కానీ ఒక పేట్రియార్కీతో నడుస్తూ ఉంటుంది. ఆ విషయంలో మీరు కొంచెం బాధపడుతూ ఉంటారు, నో దట్. బట్ సంథింగ్ ఎంఎస్ రాజు గారు లాంటి వాళ్ళు వచ్చినప్పుడు ఆయన ప్రతి సినిమాలో ఉమెన్ క్యారెక్టరైజింగ్ ఎంత ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటారు, హౌ ఎంపవర్డ్ ద క్యారెక్టర్స్. దాని నుంచి కామన్ ఆడియన్స్ మేము సినిమా చూస్తున్నప్పుడు వాట్ వీ హ్యావ్ లెర్న్ ఇవన్నీ చూస్తుంటాం కదా. సో పర్సనల్గా మీకు ఎలా అనిపిస్తూ ఉంటుందండి ఇండస్ట్రీలో అప్పుడప్పుడు ఒక బ్యూటిఫుల్ ఉమెన్ ఎంపవర్మెంట్ క్యారెక్టర్స్ వచ్చినప్పుడు ఇంపార్టెన్స్ ఎంత ఇస్తున్నారు, ఒక అమ్మాయిగా, ఒక తెలుగు అమ్మాయిగా, లేకపోతే మమ్మల్ని ఎంత నమ్ముతున్నారు, ఇవన్నీ వింటున్నప్పుడు చేంజ్ ఏమైనా వచ్చింది అనుకుంటున్నారా చిన్నదైన? ఐ కెనాట్ స్పీక్ ఫర్ ఎవ్రీబడి. ఓకే. ఐ థింక్ ఇది ప్రతి ఒక్కళ్ళు ఇండివిజువల్ జర్నీ గురించి మాట్లాడాలి. అండ్ చేంజ్ అనేది కూడా వెరీ రిలేటివ్ టర్మ్. ఓకే. ఇప్పుడు నేను ఇక్కడ కూర్చొని ఏసీ గదుల్లో మైకులు పెట్టేసుకొని ఇక్కడ మాట్లాడి ఎంపవర్మెంట్ కావాలి అది ఇది అంటారు. ఈ రూమ్ నుంచి బయటకు వెళ్ళి ఒక్కసారి స్లమ్ ఏరియాలోకి వెళ్ళి బస్తీల్లోకి వెళ్తే అక్కడ ఆడవాళ్ళు ఇంకా మొగుళ్ళతో కొట్టించుకుంటున్నారు, అక్కడ ఆడవాళ్ళు ఇంకా రోడ్డు పైన స్నానాలు చేస్తున్నారు. సో ఇట్ ఈస్ అ వెరీ రిలేటివ్ టర్మ్. ఇప్పుడు నా లైఫ్లో నేను అనుభవించిన ఇన్సిడెంట్స్ వల్ల వాట్ ఎవర్ నేను కొంచెం స్ట్రాంగ్ అయి ఉండుంటాను. ఓకే. సో బట్ ఫర్ ది అదర్ ఉమెన్ మనం ఇక్కడ ఏం మాట్లాడుకుంటున్నాం కూడా ఆవిడకి అర్థం కాదు. సో ఇట్స్ అ వెరీ రిలేటబుల్ టర్మ్ అండ్ ఐ థింక్ అది ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాలి, కూర్చొని యూనో దిస్ దాట్ అని చెప్పడం చాలా బట్ యూఆర్ స్పెషలైజ్డ్ ఇన్ సైకాలజీ కదా. నార్మల్గానే పర్సన్గానే మనం ఒక పర్సన్ కలుస్తున్నప్పుడు మెంటాలిటీ ఏంటి, తన ఇంటెన్షన్స్ ఏంటి, ఇవన్నీ ఆలోచిస్తుంటాం. బట్ బీయింగ్ ఏ బికమింగ్ డాక్టర్ అండ్ యాక్టర్ ఇండస్ట్రీలో దాన్ని ఎంతవరకు యూజ్ చేస్తారు? ఒక అన్నోన్ పర్సన్ కానీ వచ్చి ఏదో సీక్రెట్స్ అవన్నీ అంటే అప్లికబుల్ ఉంటుందా అనేది? Oh, right. And as an actor, it's my job to observe every Right. small detail, the body language, the way they're speaking, the speed they're speaking in. So it all tells a lot about వాళ్ళ పర్సనాలిటీ అండ్ వాళ్ళు ఇప్పుడు ప్రెసెంట్ ఏ స్టేట్ ఆఫ్ మైండ్లో ఉన్నారు. ఓకే. సో అవన్నీ ఇట్స్ ఇంపార్టెంట్. యాక్టర్గా ఆ అబ్జర్వేషన్ ఉండాలి, ఓకే. అప్పుడే ఆ nuances నేను క్రియేట్ చేయగలుగుతాను స్క్రీన్ పైన. గ్రేట్ గ్రేట్ మ్యామ్. బట్ ఈ ఆపర్చునిటీ ఎలా మ్యామ్ మీరు అగదాలోకి ఎలా ఆన్బోర్డ్ I అయ్యారు? don't know, one person called me, మీడియాలో ఉన్న వాళ్ళే, సేయింగ్ దట్ రాజు గారు వాంట్స్ టు మీట్ యు అమ్మా. ఇమీడియట్ అప్పుడు నేను పొలిమేర రైటింగ్లో ఉన్నాను ఆ టైంలో. సో ఇమీడియట్గా పరిగెట్టుకొని వెళ్ళిపోయాను. సో చెప్పారు ఇలా ఒకటి అనుకుంటున్నాను. హీ వాజ్ ఇంట్రడ్యూసింగ్, తెలుసు కదా ఎంఎస్ రాజు అంటే ఏం మాట్లాడారు. ఐ గ్రూ అప్ వాచింగ్ హిస్ ఫిల్మ్స్. Yes, ఆయన పాటలు అంటే చాలా ఇష్టం. సో ఆయన ఫిల్మ్స్ రిపీట్ మోడ్లో చూసిన డేస్ అవన్నీ. అసలు మీరెందుకు ఇంట్రడ్యూస్ చేస్తున్నారు అసలు రాజు గారిని? సో హీ సెడ్ ఇలా ఒక మూవీ అనుకుంటున్నాను ఈ జాన్రా, ఒక మహాదేవి అని ఒక క్యారెక్టర్ గురించి అనేసి హీ టోల్డ్ మీ దట్. నేను ఇది చూశాను ఒక ప్లేస్లో ట్రావెల్ చేస్తున్నప్పుడు నార్త్ ఈస్ట్లో. దాన్ని మన తెలుగు నేటివిటీకి అడాప్ట్ చేసి నువ్వు దాన్ని యూ హ్యావ్ టు బ్రింగ్ ఇట్ అలైవ్ అని ఆ రోజే హీ గేవ్ మీ అ డ్యూటీ. సో సార్ ఆ పొలిమేర పోస్టర్ ఉంటుంది కదా నాది ఇలా పైకి చూసేది. సో అది చూసి హీ థాట్ షీ విల్ బి ది రైట్ పర్సన్. కరెక్ట్. మ్యామ్ ఫస్ట్ డే ఆయన కలిసినప్పటికి లాస్ట్ డే షూటింగ్ జర్నీ ఎలా ఎవాల్వ్ అయ్యింది? హీ ఈస్ వెరీ స్వీట్, ఓకే. హీ ఈస్ చైల్డ్ లైక్. సో అండ్ బాగా ఫుడ్ పెడతారు. రాజు గారు అంటేనే దుమ్ము దులిపేస్తారు. బాగా ఫుడ్ పెడతారు అండ్ ఐఎమ్ అ ఫుడీ. రైట్. సో ఆ ఫుడ్ దగ్గర కనెక్షన్, ఆ టేబుల్ దగ్గర కనెక్షన్ అంతా ఇవాల్వ్ అయింది 1 year లో. బట్ మీ లెర్నింగ్స్ ఏముంటాయి మ్యామ్ అగదా లాంటి సినిమాలో మహాదేవి క్యారెక్టర్ చేసిన తర్వాత మీ కెరీర్ కి ఇక్కడ నుంచి నేర్చుకున్న లెర్నింగ్స్ ఏమైనా ఉన్నాయి నెక్స్ట్ ఫిల్మ్స్ కి అప్లికబుల్ చేసేవి? వన్ థింగ్, నేను ముందు చాలా అటాచ్డ్ అండ్ చాలా హోంవర్క్ చేసి ఆ స్కూలిష్ మెంటాలిటీ నాకు పోలేదు. చాలా హోంవర్క్ చేసి యూనిట్ టెస్ట్లు, అసైన్మెంట్లు అన్ని చేసి అప్పుడు సెట్కి వస్తానమాట. నాకు బౌండ్ స్క్రిప్ట్ నా చేతిలో ఉంటేనే నేను చాలా కాన్ఫిడెంట్గా ఉండగలుగుతాను, లేదంటే నాకు యాంగ్షియస్ ఫీల్ అవుతూ ఉండేదాన్ని. బట్ రాజు గారు అది తీసేస్తారు. సో బికాస్ ఆయన నాకు ఇచ్చిన స్క్రిప్ట్లో ఉన్న సీన్కి సెట్కి వచ్చిన తర్వాత సీన్ చాలా చేంజ్ అవుతుంది, బెటర్మెంట్ అవుతుంది. సో
అక్కడికక్కడ ఐ హావ్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ ద డిఫరెన్స్. ఐ హావ్ టు చేంజ్ ది డైలాగ్స్. నేను నేర్చుకున్న డైలాగ్స్ అంతా ఒకటి దెన్ అగైన్ ఐ విల్ గెట్ అ న్యూ పారాగ్రాఫ్. హీల్ సే దిస్ ఇస్ ద రైట్ టోన్ ఫర్ దిస్ క్యారెక్టర్ ఈ సీన్ కి. దెన్ ఐ హావ్ టు మగ్ అప్ ది ఎంటైర్ లెందీ డైలాగ్స్. ఐ థింక్ ఈ ఫిల్మ్ లో నాకు లెందీ డైలాగ్స్ ఉన్నాయి. ఇప్పటి వరకు నేను ఫేస్ తో ఐస్ తో యాక్ట్ చేశాను కానీ డైలాగ్ వైజ్ నాకు ఇందులో చాలా లెందీ డైలాగ్స్ ఉన్నాయి. సో ఆ స్పాంటేనిటీని ఈ సెట్ లో నేను నేర్చుకున్నాను. సో ఐమ్ వెరీ హ్యాపీ. నేను నెక్స్ట్ సెట్స్ లో కూడా నేను అది చేయగలుగుతాను. అక్కడికక్కడికి ఇచ్చినా సరే నేను అనలైజ్ చేసుకొని నేను పర్ఫామ్ చేయగలుగుతాను అన్న కాన్ఫిడెన్స్ రాజు గారు వాళ్ళు వచ్చింది. అంటే మీరు మల్టీ టాస్కింగ్ లేకపోతే మల్టీ ఏమని అంటే ప్రతి క్రాఫ్ట్లో మల్టీ క్రాఫ్ట్లో మీరు కనబడుతుంటారు కదా, అంటే ఆరాని ఎంజాయ్ చేస్తారా లేకపోతే యూఆర్ ఎంతూజియాస్ట్ టు లెర్న్ ఎవ్రీథింగ్ వాట్ హ్యాపెన్స్ ఆన్ ద 24 క్రాఫ్ట్స్? రైటింగ్లో మీరు స్ట్రాంగ్ ఉంటున్నారు, అప్పుడప్పుడు డైరెక్షన్లో మాకు కనబడ్డారు, ఎవ్రీథింగ్ ఇన్వాల్వ్ అవుతున్నారు కదా, సో వాట్ ఎగ్జైట్స్ యు మోర్ అండి? No, I'm just a curious mind. And ఓకే, I'm very, very, very curious. So I think that curiosity is what, and also I feel, చెప్పాను కదా, మూవీస్ అవి కొలాబరేటివ్ ప్రాసెస్. సో 24 క్రాఫ్ట్స్ లో సెట్ బాయ్ లేకపోయినా, లైట్ మ్యాన్ లేకపోయినా, ఒక ఫోకస్ పుల్లర్ లేకపోయినా, క్రేన్ పుష్ చేసేవాళ్ళు లేకపోయినా, ఎవరు లేకపోయినా పని ఆగిపోతుంది. ఆడియన్స్ కి మేమే కనిపిస్తాము. ఎండ్ ఆఫ్ ది డే వీ టేక్ ది లార్జ్ చంక్ ఆఫ్ సక్సెస్ అండ్ ఫేమ్, ఫార్చునేట్లీ ఆర్ అన్ఫార్చునేట్లీ. సో నాకు వన్ డే వాళ్ళ షూస్కి వెళ్ళి ఐ వాంట్ టు లివ్ దేర్ లైఫ్ సో దట్ ఐ విల్ అండర్స్టాండ్ వాళ్ళ ఫిజికల్ లేబర్ కానీ, మెంటల్ లేబర్ కానీ, ఇమోషనల్ టర్మాయిల్ వాట్ వీళ్ళందరూ ఏం ఫేస్ చేస్తారు. సో బికాస్ రేపటి డౌన్ ద లైన్ ఇఫ్ ఐ వాంట్ టు డైరెక్ట్ అ ఫిల్మ్, నాకు తెలుసు ఎక్కడ వర్క్ ఆగి ఉండొచ్చు. సో ఐ వాంట్ టు అండర్స్టాండ్ దట్ క్రాఫ్ట్ సో దట్ యూ కెన్ ఎంపథైజ్. చాలా మందికి ఎస్పెషల్లీ యాక్టర్స్ కి వీఆర్ ఆల్వేస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది కెమెరా, పీపుల్ ఆర్ సేయింగ్ ఓ వి లవ్ యూ, వీఆర్ యువర్ ఫ్యాన్స్, మీరు చాలా బాగా చేశారు. ఎక్కడో కొద్దిగా అది ఎక్కుతుంది బ్రెయిన్ కి, తలకెక్కుతుంది అంటారు కదా. అది ఎక్కినప్పుడు యూ విల్ నాట్ బీ ఏబుల్ టు సీ అదర్ పీపుల్స్ ఎఫర్ట్. సో అది రాకుండా ఉండడానికి ఐ ట్రై టు జస్ట్ ఇన్వాల్వ్ మై సెల్ఫ్ ఇన్ అదర్ క్రాఫ్ట్స్, అండర్స్టాండ్ అసలు వీళ్ళు ఏం చేస్తున్నారు. గ్రేట్ మ్యామ్. దేర్ ఆర్ 2 జర్నీస్ మ్యామ్ యాక్టర్స్గా. ఒకరు బిగ్ బడ్జెట్ ఫిల్మ్స్ చేసుకుంటూ బిగ్ బడ్జెట్ ప్రొడక్షన్ హౌసెస్లోనే వెళ్తూ ఉంటారు, అవి మేము చూస్తూ ఉంటాం. అదర్ సైడ్ మీలాంటి వాళ్ళు స్టార్టింగ్ ఫ్రమ్ ద స్క్రాచ్, షార్ట్ ఫిల్మ్స్, స్మాల్ బడ్జెట్ ఫిల్మ్స్, ఈరోజు ఆగదా లాంటి ఒక బడ్జెట్ ఫిల్మ్ ఇలా చేస్తుంటారు కదా. బట్ వేర్ యూ పొజిషన్ ద యాక్టర్స్ ప్లేస్ 24 క్రాఫ్ట్స్? ఇప్పుడు మీరు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు, సెట్ బాయ్ ఎంత ఇంపార్టెంట్, లైట్ బాయ్ ఎంత ఇంపార్టెంట్, అండ్ అలాగే యాక్టర్గా మనం కొన్నిసార్లు ఏమవుతుంది మన బ్రెయిన్కి అన్నీ చేశారు. సో వేర్ యూ పొజిషన్ ద యాక్టర్స్ ప్లేస్ 24 క్రాఫ్ట్స్లో? The hard work gaani, the efforts gaani, the success of one cinema gaani, one project, whatever. Definitely they will be in top 3. Producers, directors, writers, actors. Wow. Then cinematography is what I feel. ఇవన్నీ టాప్ ప్లేస్ లో ఉంటుంది. అండ్ యాక్టర్స్ కి ఎందుకు నేను టాప్ 3 లో ఇస్తానంటే ద కైండ్ ఆఫ్ ఎమోషనల్ టర్మాయిల్ వీ టేక్ యాజ్ అన్ యాక్టర్స్. ఎందుకంటే మేము మా క్యారెక్టరైజేషన్ని, మా పర్సనాలిటీని వదిలేసి వేరే పర్సనాలిటీలోకి స్టెప్ ఇన్ చేయాలి. అండ్ సమ్ టైమ్స్ ఇట్ పుట్స్ లాట్ ఆఫ్ ఇమోషనల్ ప్రెషర్. కొన్నిసార్లు ఫ్యామిలీతో టైం కూడా స్పెండ్ చేయలేం బికాస్ ఇంటర్నలీ యు ఆర్ అ డిఫరెంట్ పర్సన్. అంత ఫాస్ట్గా యాక్షన్ చెప్తే వచ్చి కట్ చెప్తే మనం ఇమోషన్ ఆపేయగలుగుతాం కానీ ఆ క్యారెక్టర్ యొక్క థాట్ ప్రాసెస్ని అంత ఫాస్ట్గా ఆపలేం. సో యూ కాంట్ గో, యూ కెన్ గో బ్యాక్ హోమ్ బట్ యూ కాంట్ గో బ్యాక్ యాజ్ కామాక్షి. సో ఇట్ ఇస్ చాలా వాటిని మీ దగ్గర నుంచి లాగేసుకుంటుంది, మీ పర్సనల్ టైంని, మీ ఫ్యామిలీని. సో దట్ ఎమోషనల్ టర్మాయిల్ వల్ల ఐ పుట్ ఇన్ టాప్ 3 ప్లేసెస్. మేము ఇప్పుడు మీ కెరీర్ జర్నీలో ఒక సిచ్యువేషన్ మాట్లాడుకుందాం మ్యామ్. ఇప్పుడు పొలిమేర ఒక మంచి సక్సెస్ తీసుకొచ్చింది, మీరు ఎలాంటి పర్ఫార్మరో ఆడియన్స్కి తెలియజేసింది, ఇండస్ట్రీకి తెలియజేసింది. బట్ ద సేమ్ థింగ్ అగైన్ అండ్ అగైన్ హ్యాపెన్ అవుతూనే ఉంది మనకి. ఎంఎస్ రాజు గారి దగ్గర వెళ్ళాము, ఎస్ మాకు తెలుసండి పొలిమేరలో చాలా బాగా పర్ఫామ్ చేశారు, అగైన్ ఈ గేవ్ ఏ బ్యూటిఫుల్ డీ గ్లామరస్లో. సో ఈ మొనాటనీ కానీ స్టీరియోటైప్ దీన్ని ఎలా బ్రేక్ చేయగలం ఒక యాక్టర్గా? మీరు ఏమైనా చేయగలిగారా? అంతే, ఐ హ్యావ్ టు లక్కీలీ నౌ ఐఎమ్ ఇన్ అ ప్లేస్ టు చూస్ రోల్స్. సో నేనే బ్రేక్ చేయగలగాలి అది. ఈవెన్ దో అండ్ ఇట్స్ నాట్ యాజ్ ఈజీ ఐమ్ సేయింగ్ నేను చేయను అని కాదు. ఇప్పుడు నేను ఒక రోల్ నాకు క్లిక్ అయింది అంటే మళ్ళీ అలాంటి రోల్సే వస్తాయి. వీఆర్ గుడ్ ఎట్ టైప్ కాస్టింగ్. అండ్ అంటే
బాగా చేసింది కదా ఇందులో కూడా చేస్తుందని నమ్మకంతో వాళ్ళు తీసుకుంటారు, నాట్ విత్ రాంగ్ ఇంటెన్షన్. ఇంకా వాళ్ళకి భయం ఉండదు, మీరు ఆ క్యారెక్టర్లో Huh, పెట్టారంటే ఎస్ exactly. ఆల్రెడీ డిడ్ ఫ్యాంటాస్టిక్. బట్ ఐ హ్యావ్ టు చూస్, డూ ఐ వాంట్ టు డూ ద సేమ్ థింగ్ ఆర్ డూ ఐ హ్యావ్ టు స్టాప్ ఇట్ అని. నేను స్టాప్ చేస్తే మళ్ళీ ఒక 6 months ఆర్ 1 year నాకు రోల్స్ రావు. సో am I financially stable enough to not work for 1 year is what I have to decide. ఓకే. సో అది అండ్ దెర్ ఇస్ మొనోటనస్ ఫర్ ఎవ్రీ ఇప్పుడు గ్లామరస్ రోల్స్ చేసే హీరోయిన్స్ అందరు గ్లామరస్ చేస్తున్నారు, మనం దాన్ని మీరు మొనోటనస్ గా చేస్తున్నారని ఎవరు అడగరే. వాళ్ళేమో హీరోస్ గురించి వెయిట్ చేస్తున్నారు వాళ్ళు. సో అక్కడ ఎవరు అడగరు. సో ఇక్కడ డీ గ్లామ్ అనేసరికి అడుగుతా ఉంటారు. అండ్ ఐ వుడెంట్ ఈవెన్ సే ఇట్ ఇస్ గ్లామ్ ఆర్ డీ గ్లామ్, ఇట్ ఇస్ జస్ట్ అ క్యారెక్టర్ అండ్ అ స్టోరీ అంతే. ఎండ్ ఆఫ్ ది డే నేను చేస్తున్న క్యారెక్టర్స్ లో ఉమెన్ కి సబ్స్టెన్స్ ఉందా లేదా, ఉంటే రిపీటెడ్ గా ఒకటే యాంగిల్లో ఒకటే ఎకనామికల్ స్టేట్ ఒకటే మైండ్ సెట్ చూపిస్తున్నామా, వేరే వేరే చూపిస్తున్నామా అనేది నేను చూస్తాను. ఓకే. ఫినాన్షియల్ టర్మ్స్ వచ్చాయి కాబట్టి యూ స్టడీడ్ డాక్టర్, ఎంత కష్టపడరో మాకు తెలుసు చైనాలోని ఇదంతా కూడా. అండ్ బ్యూటీ పేజెంట్ గురించి మళ్ళీ అలాంటి పార్ట్ టైం వర్క్ చేస్తారో వి ఆల్ నో దట్. సో యాక్టర్గా టర్న్ అయిన తర్వాత అంటే ఆ కంఫర్టబుల్ పొజిషన్ ఉందా, స్టిల్ వీఆర్ వెయిటింగ్ టు, అంటే ఆ ఫినాన్షియల్ స్టెబిలిటీ గురించి వెయిట్ చేస్తూనే ఉన్నారా ఎలా అనేది? ఫైనాన్షియల్ ఐఎమ్ దట్ పర్సన్, అదేదో ఏదో సాంగ్ లో ఉంటుంది, ఉన్న రోజు బెంజ్ కారులో ఎంజాయ్, రోజు లేని రోజు గంజి నీళ్ళతో ఎంజాయ్. సో ఆ మైండ్ సెట్ ఉన్న వాళ్ళకి ఇది చాలా రాంగ్ క్వశ్చన్. బట్ ఫాదర్ ఎంత హ్యాపీ మ్యామ్ ఇప్పుడు, ఎందుకంటే బ్యూటీ పేజెంట్ టైంలోని జస్ట్ ఈయన కొంచెం ఎగ్నిస్ట్, సో ఆ టైంలోని. సో ఇప్పుడు ఒక మంచి యాక్ట్రెస్ గా డూయింగ్ బ్యాక్ టు బ్యాక్ గుడ్ ఫిల్మ్స్ కదా, సో నౌ ఆయన సపోర్ట్ ఎలా ఉంది? మై ఫ్యామిలీ ఈజ్ ఆల్వేస్, ఏ ఫ్యామిలీ అయినా ఒకళ్ళు ఎదిగారు అంటే వెరీ హ్యాపీ. వాళ్ళ డౌట్స్ వాళ్ళకు ఉంటాయి, వాళ్ళ అమ్మో ఏదైనా తెలియని ఫీల్డ్ కదా ఎలా, దే ఆర్ హ్యాపీ. నన్నే అంటారు కొంచెం ఎప్పుడు పనే కాదు, కొంచెం స్లో శాంతం ఐ ఆమ్ ఆల్వేస్ ఆన్ రన్ అని చెప్పాను కదా. సో వాళ్ళు అంటారు కామ్ డౌన్, ఎందుకు గ్రేట్. సో దీనికి ఏమైనా సీక్వెల్ ప్లాన్ చేస్తున్నారు? కెన్ వి ఎక్స్పెక్ట్? అది మీరు రాజు గారిని అడగాలి. రాజు గారిని అడగాలి కానీ మహాదేవ్ని అడగకూడదు. మై మౌత్ ఇస్ క్లోజ్డ్. బట్ వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ పొలిమేరా 3. సో దాని గురించి ఏమైనా అప్డేట్ చేయొచ్చు కదా ఈసారి ఎలా ఉంది? ఎందుకంటే మీరు అందులో కొంచెం మల్టీ క్రాఫ్ట్షిప్ ఎక్కువ చేస్తూ ఉంటారు, వి ఆల్ నో దట్. సో రైటింగ్ లో కానీ డైరెక్షన్ లో కానీ ఇప్పుడు యాక్టర్ లో కానీ, సో వరల్డ్ బిల్డింగ్ ఈసారి ఎలా చేయబోతున్నారు? యాక్షన్ కింగ్ అర్జున్ గారు కూడా యాడ్ అయ్యారు కాబట్టి. వన్ థింగ్ ఐ విల్ సే ఫర్ ష్యూర్, ఇది పొలిమేరా 1-2 కన్నా చాలా పెద్దగా ఉంటుంది. అండ్ ఐ హోప్, I know by heart, but I hope and I wish it's going to touch that 100 crore club. Wow. So it's a big statement. Yes, great. సో యాక్టర్గా మీ ఇంట్రెస్ట్ ఏంటి మ్యామ్? అంటే ఎలాంటి రోల్స్ వేయాలని ఉంది, అండ్ రైటర్గా డైరెక్టర్గా విచ్ టైప్ ఆఫ్ స్టోరీస్ యూ వాంట్ టు టెల్ టు ద ఆడియన్స్? Slice of life is my section. Yeah. గ్రేట్ మ్యామ్. ఫైనల్లీ అగదా ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవబోతుంది August 14th? Oh, definitely very thrilling experience. Audience అందరికి మ్యూజిక్ కానీ, విజువల్స్ కానీ, క్యారెక్టర్స్ కానీ, స్టోరీ కానీ, అంటే దీని తర్వాత ఏమొస్తుంది ఏమవుతుంది అనే ఎంగేజ్మెంట్, ఎంతూసియాజం ఉంటుంది. అండ్ యూల్ ఆల్సో ఫీల్ థ్రిల్ విత్ ఎవ్రీ విజువల్. మ్యూజిక్ కొన్ని సీన్స్కి అయితే ఇచ్చారు, అంటే నాకు స్టోరీ తెలిసి అన్ని తెలిసిన నాకే చూసినప్పుడు ఐ హ్యాడ్ టియర్స్ ఇన్ మై ఐస్. ఆడియన్స్ ఐ కెన్ నాట్ వెయిట్ టు సీ ద రియాక్షన్. ఇండివిజువల్గా మాకు టీజర్ చూసినప్పుడు మహాదేవి డామినేటెడ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ క్యారెక్టర్స్ని. అదర్ దెన్ మహాదేవి మీకు బాగా నచ్చిన క్యారెక్టర్ ఏంటి? రేపు మేము సినిమా చూసినప్పుడు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు మీరు. ఐ లవ్ శ్రవణ్స్ క్యారెక్టర్. ఓకే. శ్రవణ్, జో, ఉల్కా, నేను నలుగురం. పోస్టర్ కూడా అంతే, అది 4 క్యారెక్టర్స్, మెయిన్ క్యారెక్టర్స్. బట్ నా పర్సనల్ ఫేవరెట్ అయితే శ్రవణ్ క్యారెక్టర్. ఫైనల్ క్వశ్చన్ మ్యామ్, హౌ డిడ్ యూ క్యాలిక్యులేట్ యువర్ సక్సెస్ ఫ్రమ్ 2018 నుంచి ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఈరోజు అగదా లాంటి లీడ్ యాక్టర్ సినిమా చేసినప్పుడు మీ సక్సెస్ని ఒకసారి చెప్పాలంటే హౌ యూ డిఫైన్? నేను ఎప్పుడు బిలీవ్ చేసేది ఒకటే, ద మోర్ యూ వర్క్ హార్డ్, యూ వర్క్ ఆన్ యువర్ క్రాఫ్ట్. సో ముందుకే వెళ్తాం కానీ వెనకైతే రాము కదా వర్క్ చేసే. లైక్ లాజికల్ గా కూడా ఇట్స్ నాట్ పాసిబుల్ టు గో బ్యాక్. సో జస్ట్ కీప్ వర్కింగ్.
వర్క్ ఇన్ ద రైట్ డైరెక్షన్. యూ బీ లిటిల్ స్మార్ట్. ఏ డైరెక్షన్‌లో వెళ్తుందో గమనించుకునేంత స్మార్ట్‌నెస్ ఉంటే చాలు. Yeah. సో ఇట్ టుక్ మీ 6-7 ఇయర్స్ టు అండర్‌స్టాండ్. సో ఫైనల్లీ నౌ ఐయామ్ నావిగేటింగ్ ఇన్ అ బెటర్ వే. సో సక్సెస్ ఈస్ వెరీ రెలెవెంట్. ఈ రోజు ఉంటుంది, రేపు ఉండదు. Right. బట్ దట్స్ వర్క్ సాటిస్ఫాక్షన్ అండ్ వర్కింగ్ హార్డ్. దట్స్ ఆల్ ఐ బిలీవ్. బట్ అంటే ఫ్యూ ఆడియన్స్ మేము ఎలా కరెక్ట్ చేసుకుంటాం అంటే, ఒకప్పుడు కామాక్షి గారు ఇట్లు మారేడు మళ్ళీ క్యారెక్టర్ కట్ చేస్తే 12 లీడ్ యాక్టర్. ఈజ్ ఆన్ సక్సెస్ ట్రాక్. వీఆర్ సో హ్యాపీ. తెలుగు అమ్మాయి ఈరోజు ఈ స్టేజ్ లో ఉన్నారు. సో విష్ యూ గ్రేట్ సక్సెస్ మ్యామ్. థ్యాంక్ యూ. ఇట్స్ ఎ గ్రేట్ ఇన్స్పిరేషనల్ జర్నీ అయ్యో. టు ఆల్ ద ఉమెన్స్ హు ఆర్ ఈగర్లీ వెయిటింగ్ టు గ్రేట్ ఫర్ దేర్ డేస్. సో వాళ్ళు And I ఒకసారి particularly want to say this film, women అందరూ వచ్చి చూడాల్సిన ఫిలిం. ఏదో హారర్ ఉంది, అమ్మో మాకు భయం వేస్తుంది అని కాకుండా ఎస్పెషల్లీ విమెన్ ఖచ్చితంగా వచ్చి చూడాలి. రాజు గారి ఫిల్మ్స్ అంటే ఖచ్చితంగా అందరు ఫ్యామిలీ అంతా చూసే ఫిల్మ్స్. అండ్ ఐ థింక్ విమెన్ పర్టికులర్లీ షుడ్ వాచ్ దిస్ ఫిల్మ్. థ్యాంక్ యూ మ్యామ్. అండ్ మీరందరూ కూడా August 14 థియేటర్స్కి వెళ్ళి విట్నెస్ చేయండి అగద సినిమాని. అండ్ ఫైనల్ వన్స్ అగైన్ యూ ఆర్ లుకింగ్ సో బ్యూటిఫుల్ మ్యామ్. Oh, థ్యాంక్ యూ సో thank మచ్. you. థ్యాంక్ యూ గైస్.